హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత ట్యుటోరియల్స్. ఈ రోజు అయితే నేను వెజ్ చేపల పులుసు రెసిపీ చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ అండ్ సాల్ట్ తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అరటికాయని అయితే అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు అన్నీ కూడా వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే అరటికాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఈ కర్రీకి కావాల్సినవి ఆనియన్ కచ్చపిచ్చగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఫ్రెష్ టమాటో ప్యూరీ అండ్ చింతపండు రసం, గరం మసాలా ఉంటే ధనియాల పొడి కూడా. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపోయిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడే అందులోకి చిన్న టీ స్పూన్తో పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక టమాటో ప్యూరీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని 2 minutes ఫ్రై చేసుకోవాలి. అందులోకి ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని చూసుకొని కారం యాడ్ చేసుకోవాలి. నేను 2 spoons తీసుకున్నాను కారం. చింతపండు నుంచి తీసుకున్న రసం అయితే యాడ్ చేసుకున్నాను. పులుసు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 and 1.5 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. తర్వాత సాల్ట్ చూసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటున్నాను. కొంచెం చిక్కగా అయితే ఉంది, అందుకే వాటర్ యాడ్ చేసుకున్నాను. నాకైతే 1.5 గ్లాస్ వాటర్ పట్టింది. ఇప్పుడు సాల్ట్ వాటర్లో వేసుకున్న అరటికాయ పీసెస్ ఈ గ్రేవీలోకి అయితే యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకొని పైకి కిందకి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో ఫైనల్గా కొరియండర్ యాడ్ చేసి పైన మూత అయితే పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 15 minutes to 20 minutes అలా వదిలేయాలి. తర్వాత చూస్తే మంచిగా పీస్ అనేది కుక్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.